హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? వి ఆర్ డూయింగ్ వెరీ వెరీ గుడ్. ఇంకా మా ట్రిప్‌లో డే 3 అయితే స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేవ్వాలనుకున్నాము. బట్ లేవలేక అరౌండ్ 10 అయింది. లేచేసరికి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇలా మియామి డౌన్ టౌన్ అలా అన్నీ చూసుకుంటూ తిరిగాము. సో, ఇంక అందరికి ఆకలి స్టార్ట్ అయింది. సో, ఇంకొక మంచి రెస్టారెంట్ చూద్దామనేసి రివ్యూస్ కొంచెం బెటర్‌గానే ఉన్నాయనేసి ఒక ఆహ్, దర్బార్ రెస్టారెంట్ అనేది చూజ్ చేసుకున్నాము. ఇది కంప్లీట్ ప్యూర్ నార్త్ ఇండియన్ రెస్టారెంట్. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా నార్త్ ఇండియన్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళుంటే వాళ్ళకైతే ఈ రెస్టారెంట్‌ని మియామికొచ్చినప్పుడు సజెస్ట్ చేయండి. దే విల్ డెఫినైట్‌లీ లవ్ ఇట్. మాకు కొంచెం సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలని ఉండే. బట్ మాకు దగ్గరలో కొంచెం మంచి రివ్యూస్ ఉన్నటువంటి రెస్టారెంట్ ఇదనేసి ఇంక ఇక్కడికొచ్చేసాము. ఫుడ్ వచ్చేస్తే ప్రైజెస్ అయితే తక్కువేం గాదు. కొంచెం కాస్ట్‌లీ అనే జెప్పొచ్చు. ఆ కాస్ట్‌కి టేస్ట్ అయితే ఓకే. ఓకే. యాహ్! మేమైతే ఒక 2 బిర్యానీస్, స్టార్టర్స్, మంచూరియా, పన్నీర్ స్టార్టర్స్ అసల ఆర్డర్ ఇచ్చాము. స్పైస్ లేదు చప్పగుంది అంటే, స్పైస్ కావాలంటే చూడండి ఎంత ఇట్లా సర్కాస్టిక్‌గా తింటుంటే ఒక ఒక సెల్ఫీ మిరపకాయ అన్నా తీసుకుందాం. పెట్టిచ్చాడు. చిన్న బౌల్‌లో ఒక 2 మిర్చి అట్లా వేసిచ్చాడు. ఇంకా లంచ్ అట్లా అట్లా అయిపోయింది. ఫుడ్ సరిగ్గా తినలేదు. డెజర్ట్ అన్నా బావుంటదని మ్యాంగో లస్సీ ఆర్డర్ ఇస్తే అది ఇంకా వరస్ట్ ఉంది. సో, ఇంక బిర్యానీ ఒక్కటైతే పర్లేదు. సో, ఇంక అది మిగిలిందనేసి ప్యాక్ చేయించుకొని తీసుకొచ్చాము. బట్ నార్త్ ఇండియన్స్‌కైతే మోస్ట్‌లీ ఆ ఫ్లేవర్స్ అవన్నీ నచ్చుతాయి. వాళ్ళకైతే ఎవరైనా ఉంటే సజెస్ట్ జేసేయండి. ఇంకా ఎంతైనా ట్రిప్‌లో అసలకి ఆహ్, కొత్త ప్లేసెస్‌కి చూస్తున్న కొద్దీ ఎక్సైట్‌మెంట్ అనేది ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో, మేము ఇలా డౌన్ టౌన్ అలా ఇలా ప్లేసెస్ అవన్నీ చూసుకుంటూ యాక్చువల్‌గా ఫస్ట్ 2 డేస్ ఉన్నటువంటి అంత ఎనర్జీ అయితే థర్డ్ డేకి లేదు. బికాజ్ మేము 2 డేస్ ఫుల్ నైట్ వరకు ట్రావెల్ చేసి అన్ని ప్లేసెస్ చూసి టయర్డ్ అయ్యాము. ఇక్కడేంటి ఆ ట్రాఫిక్ మొత్తం బ్లాక్ అయిపోయిందనుకున్నాము. ఇక్కడ చూసారు గదా! అది లైక్ బ్రిడ్జ్ అనమాట. ఫ్లోరిడాలో ఎక్కువ ఎక్కడ చూసినా బీచెసే. మనకు రోడ్ పైన గూడా చాలా షిప్స్ ఇంకా కనిపిస్తాయి. ఉంటదండి. మళ్ళా వెహికల్‌కి వెనకాల షిప్ అటాచ్ మేబీ చేసుకొని ఉండొచ్చు క్యూలో. తీసుకెళ్తారు. ప్రైవేట్ షిప్స్ ఉంటాయన్నమాట ఇక్కడ చాలా మందికి. ట్రయల్ రన్ ఊకే అని. వాటర్‌లో అంటే ఐ మీన్ ఓషన్స్ దగ్గర బీచ్‌కెళ్ళినప్పుడు ఇలా ఊకే బోట్ టూర్‌లు గూడా మంచిది ఎళ్ళొచ్చు బ్రో. చిల్ బ్రో. ప్రైస్ అదే కాస్ట్ మహేష్ ఉంటాయి బాబు గదా! ఎక్కుతాడు చూడు అందులో. ఎక్స్‌పెన్సివ్ అనేసి చాలా అటువంటిది. మంది షిప్స్ బోట్ టూర్‌లు పర్చేస్ గూడా ఎళ్ళొచ్చు బ్రో. చేసుకుంటారు. వాళ్ళ బండ్ల వెహికల్‌కి అటాచ్ చేసుకొని తీసుకెళ్ళి అక్కడ షిప్స్ అవన్నీ ఓషన్‌లో మంచిగా వాళ్ళ ద్వారా సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటారు. ఇంకిక్కడ ఒక పెద్ద షిప్ వచ్చినట్టుంది. సో, ఇక్కడ బ్రిడ్జ్ అనేది పైకి లిఫ్ట్ చేసి కిందకి చేశారు. మా ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫన్‌గా దాన్ని గూడా స్నాప్ పెట్టాలి అనేసి స్నాప్స్ తీసుకోవడము, ఇన్‌స్టా స్టేటస్ పెట్టుకోవడము, బిఫోర్, ఆఫ్టర్ అంటూ ఇట్లా చాలా ఫన్ చేశారు. బట్ అక్కడ షిప్ ఎళ్ళడం వల్ల మాత్రం మాకైతే ఒక 20 మినిట్స్ టైమ్ అయితే వేస్ట్ అయిపోయింది. బట్ ఒక్కసారైనా అట్లా బ్రిడ్జ్ వుడెన్‌ది ఉంది గాబట్టి అలా ఇంకా లేపి ముందుకా బ్రో? అదైతే చూసాము. వైన్‌వుడ్ ఇంకా వాచ్ అండి. నెక్స్ట్ అయితే అక్కడి నుండయితే మా టికెట్స్ ప్లాన్‌లో తీసుకొనెళ్తే వైన్‌వుడ్ లోపల కొంచెం ఒంటి వాల్స్‌కెళ్ళాలని దగ్గర ఉండే. ఉంటారు ఇది గావచ్చు. మొత్తం ఒక స్ట్రీట్ అంటే వైన్‌వుడ్ వాచ్. కంప్లీట్‌గా అక్కడ స్ట్రీట్ మొత్తం ఎక్కడ చూసినా మనకి లోపల వాల్స్ అన్నీ లోపల మొత్తం ఉన్నాయిలే. గ్రాఫిటీతోనుంటాయి. మనకు 'ఆరెంజ్' మూవీలో రామ్ చరణ్ చేస్తారు గదా! వాల్స్‌కన్నిటికి గ్రాఫిటీస్ సేమ్ ఎగ్జాక్ట్‌లీ అదే వాల్స్. అందరూ వచ్చి అసలకి స్టార్ట్ చేశారు. ఎంట్రన్స్ దగ్గరనే ఒక మంచి ఎలివేటెడ్‌గా అట్లా అనిపించింది. అక్కడ మంచి పిక్స్ తీసుకున్నాము. గ్రీనరీ బ్యాక్‌గ్రౌండ్ అదంతా. ఇంకా ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మనకు దీనికైతే ఎంట్రన్స్ అనేది ఉంటది. అరౌండ్ $20 వరకు ఉంది పర్ హెడ్. అడల్ట్స్‌కి, కిడ్స్‌కి అట్లా సెపరేట్ ఏం లేదు. అంతా అలానే ఉంది ప్రైస్ అనేది. మేమింకా అక్కడ టికెట్స్ అవన్నీ పర్చేస్ చేసాము. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అట్రాక్టివ్‌గా ఇది మంచిగా ఈ పాండా చూడండి ఒక టెడ్డీ బేర్ లాగా దాన్ని గూడా చాలా డెకర్ చేశారు. ఎవరైనా టచ్ చేస్తారనేసి అక్కడ డోంట్ టచ్ అని గూడా పెట్టారు. సో, ఇంకా మనకిలా క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి స్లిప్స్ ఇచ్చారు. ఎంటర్ అవుతుంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనకైతే లోపలికి అలో చేశారు. ఎంటర్ అవ్వగానే అసలకైతే నాకైతే 'ఆరెంజ్' మూవీలో తనేస్తాడు గదా! ఆ వాల్స్ అన్నీ ఒకే దగ్గర ఒక ఫ్రేమ్‌లో చూసినట్టు అనిపిచ్చింది. చాలా అంటే చాలా అట్రాక్టివ్‌గా ఉంది. బట్ ఒక్కటే ఒక పాయింట్ ఏందంటే చాలా అంటే చాలా టెంపరేచర్స్ చాలా హై ఉన్నాయి. మోస్ట్‌లీ చెప్పాలంటే ఫ్లోరిడాలోనే చాలా హై టెంపరేచర్స్ ఉంటాయి. అందులో దట్టు మేము సౌత్ మియామి సైడ్ ఉన్నాం గాబట్టి ఇంకా హై టెంపరేచర్స్. సో, మేము బయట ఆ వాల్స్ అనేవనంతా ఓపెన్ ప్లేస్‌లో ఉన్నాయన్నమాట. క్లోజ్ ప్లేస్‌లో గాదు. ఇంకోటేంటంటే అక్కడెక్కడ ఎప్పుడైనా ఎంత వర్షం పడ్డా, రెయిన్ పడ్డా ఆ గ్రాఫిటీ వాల్స్‌కి అదంతా షేడ్ అనేది ఫేడ్ అవ్వదు. ఒక 20, 30 ఇయర్స్ అయితే కలర్స్ అనేవి కొంచెం లైట్ అవుతాయంట గానీ అంత ఈజీగా అయితే కలర్స్ అవన్నీ ఏమి అవ్వవు, చేంజ్ అవ్వవు. ఇది చూసారు గదా! ఒక ప్రతి థింగ్ అన్నమాట. ఇక్కడ 3డీ లాగా మనం ఫోటో తీస్తేనైతే అక్కడ మనం నిల్చుంటే ఒక 3డీ పాయింట్ రీసెట్ అనేది ఒకటుంది గదా! 3డీలో నిల్చున్నట్టు ఇక్కడ మీరు జూడండి. ఫోటో తీస్తేనైతే ఎగ్జాక్ట్‌గా 3డీ ప్రింట్‌లా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మేమేం జేసామంటే ఫన్‌గా
బయటికెళ్ళి వైన్‌వుడ్ వాల్స్ అవన్నీ గ్రాఫిటీ వాల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. బట్ ఏంటంటే టెంపరేచర్స్ హై ఉండేసరికి బయట ఎక్కువ సేపు ఉండలేకపోయాం. ఏం కొన్నా, కొనకపోయినా పక్కనున్న స్టోర్స్‌లోకి మాత్రం వెళ్ళిపోయాము. ఏదో ఒకటి బిల్డప్‌గా నేనైతే ఏదో ఒకటి బుక్ చూస్తున్నట్టు ఏదో ఒకటి చేశాను. బట్ ఈ బుక్స్‌లో మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరికైనా గ్రాఫిటీ అట్లా ఇంట్రెస్ట్ ఉంటే గూడా ఈ బుక్స్‌లో మనం చదివి గూడా మనం నేర్చుకోవచ్చు. ఇంకిక్కడ చూడండి చిన్న ఇయర్ రింగ్స్ $25 అంట. అమ్మ బాబోయ్! మన దగ్గర జేఎన్‌టీయూ దగ్గర రూ. 15కి దొరికేవి. ఇక్కడ $25 అంటే ఇట్స్ టూ ఎక్స్‌పెన్సివ్ అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి లైక్ అన్ని డెకోర్ లాగా అట్లున్నాయి. అంత బానే ఎంజాయ్ చేసాము. టెంపరేచర్స్ కూడా హై ఉండడం వల్ల ఎక్కువ బయట తిరగలేకపోయాం. బట్ ఎనీవే దట్ వాస్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మన దగ్గర టెంపుల్స్‌లో స్తంభాలకి గూడా చేతికున్న కంకణాలు అవన్నీ ఎలా టై చేస్తారో, ఇక్కడ గూడా వాళ్ళ చేతికున్న బ్యాండ్స్, చిన్న చిన్న రింగ్స్ అలాంటివన్నీ ఇక్కడ పోల్స్‌కి అట్లా చుట్టేసారు. ఇంకా అక్కడ ఫుల్ ఎండ అదంతా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి నెక్స్ట్ బే సైడ్ మార్కెట్ ప్లేస్ అని ఉంటదనమాట. మియామిలోనే అక్కడికెళ్ళిపోయాము. అక్కడ క్రౌడ్ చూడాలి అమ్మ బాబోయ్! చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇక జైంట్ వీల్ చూడగానే నాకైతే మంచి చిన్నప్పుడు సర్కస్‌లలా అట్లా చూసినట్టు ఫీలింగ్ వచ్చింది. చాలా అంటే చాలా డేస్ అయింది. నేనొక 10 ఇయర్స్ అయిందనుకుంటా జైంట్ వీల్ ఎక్కక. ఇంకా ఎక్కాలనేసి అనుకున్నాము. మేమైతే టికెట్స్ తీసేసుకున్నాము. ఇక్కడ పర్ హెడ్ అరౌండ్ $22 వరకుంది ఒక్కొక్కరికి. జైంట్ వీల్ వచ్చేసి 200 ఫీట్ హైట్ వరకుంది. నాకదెందుకో ఎక్స్‌పీరియన్స్ చేయాలనిపిచ్చింది. ఇంకా అక్కడ లైనుంది. వెయిట్ జేశాము కొద్దిసేపు. అది కంప్లీట్‌గా మనకు 5 రౌండ్స్ ఏస్తదనమాట. ఒక్కొక్కరికి 5 రౌండ్స్‌కి $22 అన్నమాట. బట్ ఓకే. ఇలాంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు ఇంకా అలాంటివి స్పెండ్ చేయకపోతే ఈ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. హ్మ్. నాకైతే అంత హైట్‌లో ఉన్నప్పుడు గూడా డాన్స్ గూడా ఓకే. ఫన్ ఏసుకోవచ్చు. అనిపిచ్చింది. బట్ అంత నాకట్లా ఎక్కువ ఫీలయింది. అసలు ఎఫెక్టివ్, నార్మల్‌గా భయం జెంట్ వీల్ ఇప్పుడు ఎక్కితే అలాంటివి లేదు. అనిపియలేదు. ఇందాక ఇంకా ఆగినప్పుడు నార్మల్‌గా ఇందాక మన అది దగ్గర ఎప్పుడైనా 10 సర్కస్‌లో రౌండ్లు అట్లా ఎక్కితే ఆ చెప్తానన్నావు కదా! జెయింట్ వీల్ అనేది తిరుగుతూ ఉంటుంది గదా! అది కొంచెమన్నా లైట్‌గానన్నా భయమేస్తది. బట్ ఇదైతే వీడియో నాకింత అది గూడా ఈజీ భయం ఇన్సైడ్ అవ్వలేదు. బావుంది. 200 ఫీట్ హైట్ నుండి ఆ వ్యూ అయితే అసలు ఆసమ్ ఉంది. చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ మ్యూజిక్ అలా ఎంజాయ్ చేస్తూ ఆ బే సైడ్ ఫుడ్, రెస్టారెంట్స్ అమ్మో! చాలా అంటే చాలా హడావిడుంది. మోస్ట్‌లీ ఇక్కడ మనకు వరల్డ్ వైడ్ టూరిస్టులు అందరూ వస్తారనమాట. మియామి అనేది ఒక మంచి టూరిస్ట్ స్పాట్. అంటే ఇక్కడ ఫుడ్ గూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మీకు చెప్పాను గదా! నేను సోవెనిర్స్ కలెక్ట్ చేస్తున్నానని. ఈ సోవెనిర్ అయితే తీసేసుకున్నాను. నేను ఇప్పటివరకు ఏమేమి సోవెనిర్స్ కలెక్ట్ చేశానో, వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీరు నా నెక్స్ట్ వీడియోస్ చూడాలంటే అంతకంటే ముందు మీరు నా ఛానెల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా డిన్నర్ టైమ్ అయింది. రెస్టారెంట్స్‌కి అలా ఎళ్తే టైం ఫుల్ వేస్ట్ అయిపోతుందనేసి చిపోట్లకెళ్ళేసి ఫుడ్ తీసుకొని కార్‌లో కూర్చొని తినేసాము. దెన్ ఆఫ్టర్ ఇంకా రూమ్‌లోకెళ్ళి రిలాక్స్ అయ్యి దెన్ నెక్స్ట్ డే మార్నింగే ఇంక ఇంటికెళ్ళేసాము మా ఇంటికి. రాగానే కొంచెం లేట్‌గా లేసి వీళ్ళైతే "వదిన నువ్వేం కుక్ చేయకు అంతా మేమే At కుక్ Resorts చేస్తాం" Boulevard, అనేసి then turn యమ్మీగా left. ఫుడ్ అవన్నీ రెడీ చేశారు. మంచిగా రిలాక్స్‌డ్‌గా ఫుడ్ తినేసి మధ్యాహ్నం మొత్తం అలా టైమ్ స్పెండ్ చేసి ఈవినింగ్ ఇక్కడ ఓర్లాండోకి కొంచెం ఒక మరి 5 మైల్స్ డిస్టెన్స్‌లో డిస్నీ బోర్డ్ వాక్ ఉంటదనమాట. అది చాలా అంటే లైక్ ఒక ఇట్స్ ఇట్స్ నథింగ్ బట్ ఒక రివర్ వాకే. బట్ ఇదేంటంటే ఇక మనకు డిస్నీలో 4 ఉంటాయి గదా! థీమ్ పార్క్స్ లాగా 'యానిమల్ కింగ్డమ్', 'మ్యాజికల్ కింగ్డమ్', 'ఎప్కాట్' అండ్ 'హాలీవుడ్ స్టూడియోస్'. ఇదనేది ఈ బోర్డ్ వాక్ అనేది ఒక ట్రావెల్ ఫెసిలిటీ అన్నమాట. స్కైలైనర్స్‌లో మనకు ఈ బోర్డ్ వాక్ నుండి ఎప్కాట్‌కి, హాలీవుడ్ స్టూడియోస్‌కి, థీమ్డ్ రిసార్ట్స్‌కి మనకి అలా జిప్ లైన్‌లో మనల్ని స్కైలైనర్‌లో తీసుకొనెళ్తారనమాట. ఎంటర్ అవ్వగానే ఇలా మనకి హార్సెస్‌ది చాన్‌లియర్ ఉంది భయ్యా! అసలు ఎంత అంటే అంత బావుంది. అసలెంత పెద్దగా ఉందో వీడియోలో తెలియట్లేదు కానీ అది ఒక మన డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్లుంటే ఒక హాల్ నిండున్నంత పెద్దగా ఉంది ఆ చాన్‌లియర్. చాలా అంటే చాలా అట్రాక్టివ్‌గా ఉంది. అసలెంత రియలిస్టిక్‌గా ఉన్నాయో హార్సెస్. ఇంకా నెక్స్ట్ మేమిక్కడంతా రివర్ వాక్ దగ్గర ఒక హాఫ్ ఎన్ అవర్ అలా టైమ్ స్పెండ్ చేసి చిన్నగా పాప్‌కార్న్ అలా స్నాక్స్ తీసుకున్నామనమాట. కొంచెం అలా స్నాకింగ్ చేస్తూ ఒకసారి స్కైలైనర్స్‌లో మేము హాలీవుడ్ స్టూడియోస్‌కి గాని, ఎప్కాట్‌కి గాని టికెట్స్ బుక్ చేసుకోలేదు. మా ప్లాన్‌లో అది లేదు. బట్ జస్ట్ ఒక స్కైలైనర్ ఎక్స్‌పీరియన్స్ చేసాము. ఎంట్రన్స్ వరకు మనల్ని అలో చేస్తారనమాట. హాలీవుడ్ స్టూడియోస్‌కి గాని, ఎప్కాట్‌కి గాని. ఇదనేది కంప్లీట్‌గా ఫ్రీ అనమాట. సో, మనమైతే ఒకసారి ఎళ్దాము, ఎక్స్‌పీరియన్స్ చేద్దాము. మేము గూడా ఒర్లాండోలో ఉంటున్నాం గానీ, ఎప్పుడు ఎళ్ళలేదు. సో, ఒకసారి ఎళ్దాం అనేసి ఎళ్ళాము. అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. మన దగ్గర కొన్ని టెంపుల్స్ దగ్గర, కొన్ని ట్రెక్కింగ్ స్పాట్స్ దగ్గర ఉంటాయి గదా! రోప్‌వే లాగా. ఇక్కడ గూడా ఇట్స్ నథింగ్ బట్ రోప్‌వేనే. దిస్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్కైలైనర్. ఇది అరౌండ్ 3 మైల్స్ డిస్టెన్స్ వరకి మనకు ఈ స్కైలైనర్ అనేది అరేంజ్ చేశారు. అండ్ ఇదొచ్చేసి 60 ఫీట్ హైట్ వరకు ఉంటుంది.
అంత 60 ఫీటే కాబట్టి సో, భయం అలాంటివేముండదు. బట్ మంచి ఎక్స్‌పీరియన్స్ అని జెప్పవచ్చు. ఇక్కడ మొత్తం కంప్లీట్‌గా థీమ్డ్ రిసార్ట్స్ ఉన్నాయి. ఓషన్ దగ్గరలాగా ఇక్కడ చూడండి చిన్నగా అది ఓషన్ నేమ్‌తో ఉన్నటువంటి రిసార్ట్. సో, ఆర్టిఫిషియల్‌గా బీచ్ అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ చేశారు. ఇంకా ఆ రిసార్ట్‌లో ఉన్నవాళ్ళు అక్కడ అదంతా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వన్ రిసార్ట్ నుండి ఇంకొక రిసార్ట్ ఎంట్రన్స్ వరకే మనము ఫ్రీగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. బట్ లోపలికెళ్ళాలంటే మాత్రం హోటల్‌లో గాని, ఆ రిసార్ట్‌లో గాని మనం అకామిడేషన్ అనేది బుక్ చేసుకొనుండాలి. మేము అట్‌లీస్ట్ మేము బుకింగ్స్ అలాంటివేం చేయలేదు. జస్ట్ ఒకసారి ఎంట్రన్స్ వరకెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా తెలుసుకుందాము. జస్ట్ నెక్స్ట్ టైమ్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది ఇదంతా అని అనుకున్నాము. ఇదొచ్చేసి హాలీవుడ్ స్టూడియోస్. కొన్ని మూవీస్‌లో అంటారు గదా! హైట్ నుండి చూస్తే అవి చీమల్లాగా కనిపిస్తున్నాయని. ఇక్కడ హాలీవుడ్ రిసార్ట్స్‌లో కార్స్ చూడండి. అక్కడికొచ్చిన వాళ్ళందరూ పార్కింగ్ చేసుకున్నారు. ఎన్ని కార్స్ ఉన్నాయో. ఇంకా అదొచ్చేసి వీకెండ్ అనమాట. సో, ఇంకా చెప్పొద్దు. ఇక్కడ ఫ్లోరిడాలో వీకెండ్ వచ్చిందంటే ఏ టూరిస్ట్ స్పాట్‌లో అయినా ఫుల్. అండ్ ఎక్కడ చూడు ట్రాఫిక్ ఇష్యూ అండ్ పార్కింగ్ ఇష్యూ అయితే ఫుల్ ఉంటది. సో, మేము పార్కింగ్ అనేది డిస్నీ బోర్డ్ వాక్ దగ్గర చేసినాం కాబట్టి హాలీవుడ్ స్టూడియోస్‌లో మాకు ఆ ప్రాబ్లమ్ లేదు. ఇక జస్ట్ దిగి కొంచెం ఎంట్రన్స్ వరకు ఎక్స్‌ప్లోర్ చేసి అక్కడ ఒక 2, 3 ఆ! ఫోటోస్ దిగొచ్చాము. ఒకసారి ఆగు బట్ చూద్దాం. హాలీవుడ్ స్టూడియోస్‌లో గాని, అలాంటి మనం థీమ్డ్ రిసార్ట్స్‌కి గాని, పార్క్స్‌కి గాని ఎళ్ళినప్పుడు ఇలా ఏదో 1, 2 అవర్స్‌కి ఎళ్ళేసొస్తే మాత్రం మనం అస్సలు ఎక్స్‌ప్లోర్ చేయలేము. మినిమమ్ మనం మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ ఒక 7 వరకు అట్లా 7-8 అవర్స్ ప్లాన్ చేసుకుంటేనే మనం దానికి న్యాయం చేసిన వాళ్ళమవుతాము. దట్ టూ ఒక అబోవ్ $100 వరకు ఉంటుంది ఒక్కొక్క థీమ్డ్ రిసార్ట్‌కి. అండ్ ఈ థీమ్డ్ రిసార్ట్స్‌కి గాని, ఇక్కడ మనకు నార్మల్ రిసార్ట్స్‌లో మనం బెంతో రూమ్స్ బుక్ చేసుకున్న, నార్మల్ హోటల్స్‌లో బుక్ చేసుకున్న వాటికి ఇక్కడికి చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటది. బయట ఒక $100 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 1 నైట్‌కి ఇక్కడ వచ్చేసి $500-600 అరౌండ్ $1000 వరకు ఉంటది. ఎందుకంటే ఇది చాలా ప్రీమియర్ అండ్ చాలా ఎక్స్‌పెన్సివ్. బ్రష్ ఇక్కడ అండ్ ఇన్ ద తీయవా? సేమ్ వే ఆ లగ్జరీ గాని, ఫెసిలిటీస్ గాని అదే రేంజ్‌లో ఉంటాయి. బట్ నాకైతే ఎంతైనా కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపిస్తది. బట్ అమెనిటీస్ వాళ్ళిచ్చే వాటికి ఓకే. ఇంకా ఎక్కడ జూషినా ఇక్కడ చిన్న చిన్న రిసార్ట్స్‌లో గానీ, ఏ ప్లేస్‌కెళ్ళినా ఇలా షాపింగ్ జోన్స్ మాత్రం ఫుల్లుంటాయి. అరే! ఎవరు కొంటారులే ఇక్కడ అనుకుంటాను. కానీ ఎక్కడ జూషినా బిజీగా, క్రౌడెడ్‌గా ఉంటది. ఎవరో ఒకరు ఏదో ఒకటి పర్చేస్ జేస్తూనే ఉంటారు. ఇంకేదైనా నైట్ అయింది, ఏదైనా ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఎళ్ళిపోదాము. మళ్ళీ ఇంటికెళ్ళి ఏం కుక్ జేసుకుంటాం అనేసి ఇక్కడ చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్గర్స్, పిజ్జాస్, ఫ్రైస్, నాచోస్ అలా చాలా డ్రింక్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా మేము యాక్చువల్‌గా ఫుల్ క్రౌడ్ ఉంది. ఎక్కడ చూసినా ఫుడ్ ఆర్డర్ ఇద్దామంటే పెద్ద లైనే ఉంది. సో, మేమైతే ఏదైనా మొబైల్‌లో ఆర్డర్ ఇయొచ్చా అని చూస్తున్నాము. బట్ ప్రాపర్ వే అయితే దొరకలేదు మొబైల్‌లో ఆర్డర్ ఇయడానికి. ఈ చాక్లేట్స్ అని చాక్లేట్స్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ట్రై చేద్దామని అది తీసుకున్నాము. ఏదో యాప్ ట్రై చేసాము. బట్ అందులో పెద్ద వర్కౌట్ అవ్వలేదు. సో, ఇప్పుడు ఎక్కువగా పిజ్జా తీసుకున్నాము. అది ఆర్డర్ చేసి ఇంకా ఇక్కడ మనకి ఏ థీమ్ రిసార్ట్స్‌కెళ్ళినా వేరే స్టేట్స్ నుండి వచ్చే వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుంది. అండ్ ఫ్లోరిడా రెసిడెంట్స్‌కి ఒక ప్రైజ్ ఉంటుంది. కొంచెం రెసిడెంట్స్ అంటే ఫ్లోరిడా స్టేట్ వాళ్ళకి కొంచెం తక్కువుంటది. తక్కువ అంటే కూడా $50, $60 డిఫరెన్స్ అయితే ఉంటది. కొంచెం మేజర్ డిఫరెన్సే. ఇక్కడే ఇక్కడికి చాలా మంది వేరే స్టేట్స్ Valera నుండి, వేరే Resort, కంట్రీ a నుండి కూడా Disney వస్తారు. vacation ఒక్కొక్కరికి club ఒక్కొక్క that ప్రైస్ అనేది celebrates the ఉంటుంది. relaxing. ఫ్లోరిడా రెసిడెంట్స్‌కి మాత్రం కొంచెం తక్కువుంటుంది. నెక్స్ట్ ఇంకా స్కైలర్ లర్నర్‌లోనే మేము బ్యాక్ టు డిస్నీ బోర్డ్ వాక్. అక్కడ నుండి మేము కొంచెం నడిస్తే అక్కడ ఎప్కాట్ ఉంది. అదైతే ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా అనిపించింది. నైట్ టైము అసలు క్రాకర్స్ ఆ హడావిడైతే చాలా బావుంది. మేము ఇంకా అక్కడికి ప్లాన్ చేసుకొని లోపలికెళ్ళలేము కానీ బయటెళ్తే చాలా అంటే చాలా బాగుంది ఎక్స్‌పీరియన్స్. నాకు బా నచ్చింది. ఎప్పుడైనా వీలైతే ఫ్రీ ఉన్నప్పుడు బడ్జెట్‌లో చూసుకొని ఎప్కాట్‌కి టికెట్స్ బుక్ చేసుకొని ఎళ్ళాలనైతే ప్లాన్ ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో నేనేమేమి ఎక్కడికెక్కడికెళ్తానో అవన్నీ వీడియోస్ జేస్తాను గదా! చూడాలి మీరందరూ. సో, మీరందరూ చూడాలి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ జేయండి. నా అప్డేట్స్ అన్నీ ఒస్తాయి. ఇంకా ఇక్కడ మొత్తం అసలకి ఇంకా ఫుల్‌గా నడిచి అబ్బా! అక్కడ మంచిగా కూర్చుందాం అనుకున్నాం యాక్చువల్‌గా కాసేపు అక్కడ స్క్రీన్ అదంతా ఉంది. బట్ ఆ మూవీ అంతేదో కామిక్ మూవీ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపియలేదు లైట్‌లే అనేసి ఎళ్ళిపోయాము. యాక్చువల్‌గా నడవడానికి గూడా ఇంకా ఓపిక లేదు. సరే డన్ అనేసి మనకిక్కడ మనకు డిస్నీ బోర్డ్ వాక్ ఎంట్రన్స్ కొంచెం దూరం వరకి ఈ షిప్ అనేదుంది. సో, ఇంకా ఐ మీన్ బోట్. దీంట్లో ఎక్కేసాము. ఇది గూడా ఒక 5 మినిట్స్ ట్రావెల్. మా ఆయనైతే ఫుల్ జోక్స్ చేస్తున్నాడు. స్కైలైనర్ ఎక్కించాను నేను ఈరోజు, కార్ ఎక్కించాను, షిప్ ఎక్కించాను ఇలా. అసలు ఫ్రెండ్స్‌తో ఎక్కడికెళ్ళినా ఆ ప్లేస్ ఎలా అన్నా ఉండని, మన కన్వర్జేషన్స్ అవన్నిటి వల్ల మనకెక్కువ ఫన్ అనేది క్రియేట్ అవుతుంది. చాలా డేస్ అయింది గదా!
అంటే ఈ మధ్య రెగ్యులర్‌గా ఎళ్తున్నాం అనుకోండి ట్రిప్స్‌కి. బట్ ఎంతైనా మేము ఇంట్లో డైలీ ఇద్దరమే ఉంటాం గదా! మా దగ్గరికి చాలా లోన్‌లీ అనిపిస్తది. సో, మాకు ఏ స్టేట్ నుండి ఎవరు ఫ్రెండ్స్ వచ్చినా మేమెక్కడికెళ్ళినా మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఇక్కడ మేము షిప్ దిగగానే ఇక్కడ ఒక పర్సన్ అలా గెటప్ జేసుకున్నాడు. మన దగ్గర గూడా నార్మల్‌గా చాలా మంది యేసుకుంటారు గదా! సో, ఇంకా నాకైతే అది పెద్ద డిఫరెంట్ అనిపియలేదు. ఎందుకంటే నేను చాలా దగ్గర అట్లా గెటప్స్ యేసుకొని అట్లా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ భంగిమలలో ఫోటోలు దిగడము. కానీ ఇక్కడ యూఎస్ వాళ్ళైతే ప్రతి చిన్నదానికి ఎక్కువ అంటే ఎక్కువ ఎక్సైట్ అయితారు. ఎక్కడికైనా ఎళ్తే నాకైతే ఎంత విచిత్రం అనిపిస్తదంటే చిన్న బర్డ్‌ని చూషినా ఎక్సైట్ అయ్యేదాన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకుంటారు. అమ్మో! వాళ్ళు చిన్న వాటికి చాలా ఎక్సైట్ అయితారు. మనమైతే అలా అవ్వలేము. ఎంతైనా ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఇంకా రేపే మా ఫ్రెండ్స్ ఎళ్ళిపోతారు. ట్రిప్ ఎండ్ అయిపోతుందంటే నాకైతే చాలా సాడ్ అనిపిచ్చింది. బట్ ఏం చేస్తాం ఇంకా నెక్స్ట్ ట్రిప్ కోసం వెయిట్ జేయాలి. అంతే గదా! అప్పటి వరకి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్డ్ గైస్. బై బై.